ఒక ఎనుక ముక్కకి వరుస మీద తగినట్టు ఆయన వల్ల మేము అనేకం నేర్చుకుని ఈ రోజున వారి పుట్టినరోజులు ఆ యొక్క ట్రస్ట్ ద్వారా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వేటూరి సుందరరామూర్తి గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అసలు ఈ యొక్క వేటూరి సాహితీ పీఠం అనేది విజయవాడలో మనం ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, నా ఆత్మీయ చిన్ననాటి మిత్రుడు డాక్టర్ జయంతి చక్రవర్తి గారు మేమిద్దరం కొత్తవాడ పీఠాధిపతుల దగ్గర అనేక మంత్ర సాధనలు, యజ్ఞాలు, యాగాలు చేసేవాడు. ఆయన వేటూరి గారి పాటల మీద ఒక పరిశోధనా గ్రంథాన్ని రాసి డాక్టరేట్ తీసుకున్నారు. ఆ పరిశోధన గ్రంథం వేటూరి పాట అనే పేరుతో మా విశ్వమాత చారిటబుల్ ట్రస్ట్ పేరు ప్రింట్ చేయించింది. దాదాపు ఆ కార్యక్రమానికి 3 లక్షలు అయింది. ఆ యొక్క గ్రంథాన్ని శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి అంకితం ఇచ్చాం. ఆ సభకి బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చారు. నా ఉద్దేశ ప్రకారం అదే ఆఖరిసారి సుబ్రహ్మణ్యం గారు విజయవాడ రావడం. అలా వేటూరి గారి గురించి పరిశోధన చేయడానికి జయంతి చక్రవర్తి గారు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఎందుకంటే వేటూరి సుందరరామూర్తి గారు అనేక విలువలకి, కట్టుబాట్లకి చాలా ఉన్న మనిషి. ఆయన ఎప్పుడైతే విద్యా విద్వత్తులో చురుకు కోపం కూడా ఉండడం ప్రతి వాడికి సహజం. అటువంటి వ్యక్తి దగ్గర పరిశోధన చేసి డాక్టరేట్ తీసుకున్నాడంటే మన మధ్యన ఉన్న జయంతి చక్రవర్తి గారిని సభాముఖంగా నేను అభినందిస్తున్నాను. సరే, వారితో సంభాషణ అయింది. వారికి నాకు ఒక కార్యక్రమం, ఒక ఇది ద్వారా వారి ఆఖరికి పోయే ముందు నాతో ఫోన్లో ఒక మాట మాట్లాడారు. ఆ మాట అన్నారు. అయిన తర్వాత వారం రోజులు పోయారు. ఈ కార్యక్రమం నేను పెట్టాల్సింది కాదు. జయంతి చక్రవర్తి గారు అప్పుడు హరిద్వార్లోనే ఎక్కడో ఉన్నారు. 2010 అనుకుంటారు. ఇంకో మిత్రుడు ఉన్నాడు, మన రవికుమార్, తొల్లాపేట రవికుమార్. అయ్యో ఎవరు లేదు. అప్పటికి నాకు ఈ యొక్క సభలో, సంస్మరణ సభలో ఈ ఆర్కెస్ట్రాలు పెట్టడం రాదు. మన ఇక్కడ తణుకు నుంచి ఆర్కెస్ట్రా తెప్పించి ఫస్ట్ వేటూరి సుందరరామూర్తి గారి సంస్మరణ సభ వారి యొక్క 15 రోజులు అయిన తర్వాత విజయవాడ ఘంటసాల కాలేజీలో మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆ రోజు నుంచి ఒక వేటూరి సాహితీ పీఠం అని ఒకటి పెట్టి తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో వారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి ఆ రోజున అప్పటి ముఖ్యమంత్రి రోసయ్య గారిని తీసుకొచ్చి వారి ద్వారా మనం ప్రతిష్ఠ చేయడం జరిగింది. దీంట్లో చాలా మంది సహాయ సహకారాలు అందించారు. ఈ విధంగా వేటూరి వారిని మనం తలుచుకునేందుకు ఒక మా విశ్వమాత చారిటబుల్ ట్రస్ట్, దాని అనుబంధ సంస్థే వేటూరి సాహితీ పీఠం. ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అయితే వేటూరి పాటల గురించి మాట్లాడుకుందాం. ఈ ఏడు వేటూరి గారి యొక్క ఒక స్మారక జీవన సాఫల్య పురస్కారం యేసుదాస్ గారికి ఇద్దామని నేను అనుకున్నాను. అనుకుంటే వారు వృద్ధాప్యం రీత్యా బయటికి రావట్లేదని తెలిసింది. చక్రవర్తి గారితో కూడా మాట్లాడారు. అయితే ఆ యొక్క నా మాట ఊరికినే పోదు. వాటికి మన విశ్వమాత చారిటబుల్ ట్రస్ట్ అవ్వచ్చు, వేటూరి సాహితీ పీఠం అవ్వచ్చు, జీవన సాఫల్య పురస్కారాన్ని వారు ఎక్కడుంటే అక్కడికే వెళ్ళి ఇక్కడ ఉన్న 10 మంది మన యేసుగారికి ఇస్తామని సభాముఖంగా నేను చెబుతున్నాను. ఎందుకంటే అటువంటి వాళ్ళు పురస్కారాలు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వటం, ఎవరికి పడితే వాళ్ళకి తీసుకుంటాం కాదని నా అభిప్రాయం. ఆ సమానమైన స్థాయి కాదు. వేటూరి వారి ఎన్నో పాటలు పాడినవాడు యేసుదాస్ గారు. అదేవిధంగా బాలు గారి 11గా వేటూరి పాట అనే గ్రంథాన్ని వారికి అంకితం ఇచ్చారు జయంతి చక్రవర్తి గారు. దాన్ని నా ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరిగింది. అటువంటి పాటల మాంత్రికుడు, పాటల రారాజు, 30 దశాబ్దాలు ఎన్ని పాటలు ఒక శివుడివైనా మామూలువైనా ఆ పాటల గురించి మనం చెప్పాలా, నరుకుపడి నవ్వనంటాడు, ఇంకోటి ఇలా అనేక పాటలు పాడి ఒక అడిగిరాముడు, ఒక ఎన్టీ రామారావు గారికి, ఒక నాగేశ్వరరావు గారికి, ఒక చిరంజీవి గారికి అసలు వేటూరి పాటే వీళ్ళ మాటగా తయారై వేటూరి ఇజం
అనేది తయారు చేసుకున్న వ్యక్తి వేటూరి సుందరరామూర్తి గారు. అయితే ఇందాక కొన్ని పాటలు చక్రవర్తి గారు వాళ్ళు పాడారు. అయితే దాంట్లో క్లియర్ గా మనకు అర్థం కాకపోవచ్చు. వేటూరి భావజాలం ఎలా ఉంటుంది అంటే, ఒక శివతాండవం మనం వింటాం, తెలుగు సంస్కృతం కలిపి ఉంటుంది. అది వింటే ఆనందం వస్తుంది, అందులో కవిత ఉంటుంది, ఆ రిథంలో ఆనందం వస్తుంది. వేటూరి వారి పాటలు అలా ఉంటాయి. అటువంటి మహానుభావుడు అన్నమాట. ఆయన్ని మనం అనుకోవాల్సిందే అభినయ అన్నవయ్య అని. ఒక జానపదం కాదు, ఒక సంగీతం కాదు, ఒక భక్తి మార్గం కావచ్చు, ఒక సంగీత మార్గం కావచ్చు, అప్పటికప్పుడు క్షణాల్లో పాటలు రాసిన మహనీయుడు వేటూరి సుందరరామూర్తి గారు. ఎవరికైనా కాలక్రమంలో మరణం తప్పదు. చక్రవర్తి గారు ఉన్నప్పుడు వారికి మరణాలు వర్ధంతులు కాదు, ఓన్లీ పుట్టినరోజులే. ఇటువంటి పుట్టినరోజులు మనం ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమం చేస్తాం. పొద్దున ఉదయం అలాగే కళాక్షేత్రంలో వారి విగ్రహానికి మనం పుష్పాలంకరణ చేసి వారికి నమస్కారం పెట్టుకున్నాం. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్తూ ఉంటా, ఒక వేటూరు అవ్వచ్చు, ఒక ఘంటసాల అవ్వచ్చు, బాలసుబ్రహ్మణ్యం గారు అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి భౌతికమైన దేహం కాదు కాయం. వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళ కీర్తి కాయం ప్రపంచం అంతా తిరుగుతూనే ఉంటుంది. ఒక వేటూరి ఆయన పాటలు మనం పాడుకుంటున్నాం. అలాగే ఈ పాటల్లో పాడుకున్న గాయని ఇందాక మన వాడు పాడాడు, చింతాకొక్క చిలుక, ఎప్పుడో చాలా చిన్ననాటి చిలుక. వాడు స్వాతి గారు వారి అబ్బాయి పాడారు. కుర్రాడి నుంచి తెలుసు, ఆ కుర్రాడు అయ్యప్ప నాకు అది వస్తున్నాడంటే చాలా సంతోషంగా చాలా అద్భుతంగా పాడారు. ఎందుకంటే స్వాతిని ప్రత్యేకించి మనం అభినందించాల్సిన అవసరం లేదు. అలాగే విష్ణుప్రియ ఎంతో బాగా పాడింది. శ్రేయ గారు ఆవిడ ఎంతమందికి పాడారు. అది దేశదాస్ పాట పాడాడు మా వాడు, అతను ఎంతో బాగా పాడాడు. నిజంగా చక్రవర్తి గారు అంటే మనం చెప్పగల ఆయన వేటూరి గారు ఎంత రసి కసిరాజో మన చక్రవర్తి గారు కూడా అంత రసి కసిరాజే. వేటూరి పాలేరు ఆయన. అదేవిధంగా శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, అదేవిధంగా మన చింతకాయ చిట్టిబాబు గారు పొద్దున వచ్చారు, బలరాం గారు మా ప్రాణం పెద్ద ఏ కార్యక్రమం అయినా ముందు ఉంటుంటారు అన్నమాట చేయడం. దామోదర గణపతిరావు గారు వీళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇది ముందర అసలు పాటలు విందాం. ఈ మాటలకి ఇంకా అంతే ఉంటుంది. కానీ ఈ కార్యక్రమంలో మా ప్రతి వాళ్ళకి నేను సభాముఖంగా అభినందన తెలుపుతూ, ప్రతి సంవత్సరం వేటూరి కార్యక్రమాలు ఇలాగే జరుపుకుందామని నేను మీకు మనవి చేస్తూ, ఈ కార్యక్రమం బాగా నిర్వహించిన మా ఆత్మీయ మిత్రుడు శశి, ఆయన కూడా ఒక కసిరాజే. వీళ్ళందరూ ఎంఏలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు. వీళ్ళందరూ నాకు చిన్ననాటి మిత్రులు. ఆల్ ఇండియా రేడియోలో ఎంతో ఈ రోజు వరకు నిలబడి చేస్తున్న వ్యక్తి శశి, ఎంతో బాగా కంపెనీ చేశారు. వీళ్ళందరికీ సభాముఖంగా నేను అభినందన తెలుపుతూ, ఇదే కార్యక్రమాన్ని ఈ యొక్క ట్రస్ట్ విశేషాలు చెప్పాలి కాబట్టి నేను ఇంతసేపు మాట్లాడాను.